ఈరోజు హుజూరాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టు చేయడంతో కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట కూడలిలో టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను దగ్ధం చేసే ప్రయత్నంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పావని వెంకటేష్, మాజీ మార్కెట్ చైర్మన్ పోలేటి సత్యనారాయణ, మాజీ మున్సిపల్ చైర్మన్ కోడేటి రామస్వామి వీరు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను అమలు పరచక హుజూరాబాద్ నియోజకవర్గంలో దళిత బంధు ఇస్తానని ఇవ్వక మా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దమ్మున్న నాయకుడు కాబట్టి అరెస్టులు చేస్తున్నారు. మా ఎమ్మెల్యేను విడుదల చేయకుంటే సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ సభలు పెట్టినా అక్కడ అడ్డుకుంటామన్నారు. అరెస్టులు మాకు కొత్త కాదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సచిన్ రెడ్డి, సొసైటీ వైస్ ప్రెసిడెంట్ కొమురువెల్లి రాజిరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. హైదరాబాద్ శాసనసభ్యుడు పాడి కౌశిక్ రెడ్డి అన్నను అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు గత సంవత్సరం నుండి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రేవంత్ రెడ్డి దొంగ ప్రభుత్వం, ఈయన ఓటుకునేటుకు వేసిన దొంగ అని తెలిసి ఈయన మాయమాటలు నమ్మి మోసపూరితమైన మాటలు చెప్తే ప్రజలకు ఏదో మేలు చేస్తాడని చెప్తే ఇవాళ ప్రజలు మోసపోయి ఓట్లేసినందుకు ఆయన దొంగ, ఇంకా పెద్ద దొంగగా వ్యవహరిస్తున్న తీరు ఇవాళ మన కళ్ళకు కనబడినట్టు కనబడుతుంది. ఇవాళ కౌశిక్ రెడ్డి గారు రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాల గురించి కావచ్చు, మీరు ఇస్తున్న 6 పథకాల అమలు కోసం కావచ్చు, నువ్వు చేస్తున్న అన్యాయాల గురించి కావచ్చు, దాన్ని ప్రజలకు తెలియజేసే ప్రయత్నం చేస్తే ఆయన గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నావు. ఇవాళ ఆయన దళిత బంధు కోసం కొట్లాడినా, రెండోది మా ఫోన్ ట్యాపింగ్ చేస్తారనేసి అని ఏసీపీకి ఫోన్ చేసి ఏసీపీ దగ్గరికి వెళ్ళి వస్తున్నామని చెప్పి టైం తీసుకొని వెళ్ళిపోయి మా పిటిషన్ ఎందుకు తీసుకుంటలేరు అనేసి అడిగినంత మాత్రాన మా విధులకు ఆటంకం కలిగిస్తారని ఆయన ఏదో దొంగతనం చేసినట్టు ఆయనను తీసుకెళ్లి చెంచల్గూడ జైలుకు పంపించడం చాలా బాధాకరం, విషాదకరం. ఇట్లాంటి పోలీసులు అడ్డు పెట్టుకొని మాలాంటి వాళ్ళు ఇళ్లకు, మా నాయకుల ఇళ్లకు పోలీసు వ్యవస్థను ఇళ్లకు పంపించి మీరు ప్రెస్ మీట్లు పెట్టద్దు, మీరు దిష్టి బొమ్మనాలు దహనాలు చేయొద్దు, మీరు రాస్తా రూపాయలు చేయొద్దు, మీ మీద చేస్తే ఇట్లాంటి 2-3 కేసులు చేస్తాం, మీ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం, మిమ్మల్ని అరెస్ట్ చేసి కొడతామని భయభ్రాంతులకు గురి చేపిస్తే భయపడడానికి మీ ఉడత ఊపులకు భయపడే పరిస్థితులలో ఇవాళ బీఆర్ఎస్ నాయకులు ఎవరు లేరు, ఎక్కడా లేరు. ఇవాళ తెలంగాణ అంటేనే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఉద్యమ పార్టీగా పుట్టి ఇవాళ రాజకీయ పార్టీగా దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రపంచంలోనే గుర్తింపైన వ్యక్తి ఇవాళ మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. రేవంత్ రెడ్డి గారు మీకు మళ్ళా చెప్తున్నాం, మన కౌశిక్ అన్నను కానీ, మా హరీష్ అన్నను కానీ, మా టీఆర్ఎస్ నాయకుల జోలికి కనుక వచ్చి నువ్వు ఇంకొకసారి ఎవరిని అరెస్ట్ చేసినా నీకు పెద్ద స్థాయిలో తెలంగాణ ఉద్యమం ఎట్లయితే ఉవ్వెత్తున ఎగిసిపడ్డదో రేపు నువ్వు ఎక్కడికి పోతే అక్కడ నీకు అంత పెద్ద స్థాయిలో నీకు తెలంగాణ ఉద్యమం అయితే ఎట్లా చూపించినామో నీకు అదే విధంగా చూపిస్తాం. నువ్వు ఒక తెలంగాణ ఉద్యమంలో ఒక వెపన్ పెట్టుకొని బెదిరించి ఓటుకు నోటుకొస్తే దొరికిన దొంగ ఊనికి వాళ్ళ ప్రభుత్వంలో ఏం చేస్తున్నావో, ప్రభుత్వంలో ఏం హామీలు అమలు చేస్తున్నావో తెలియలేని నీచ స్థాయిలో ఉన్నావు. ఇవాళ నువ్వు ఇచ్చిన పథకాలు, నువ్వు సామాన్య ప్రజలకు వేసిన పనులు నువ్వు ఏదైనా చెప్పుకున్నావంటే ఏం చేయలేవు. నువ్వు చేసిన పథకాలు ఏం లేక విజయోత్సవ ర్యాలీ పెట్టుకుంటున్నావు. నీకు జనాలు రావడానికి కూడా చాలా నెత్తినోరు కొట్టుకునే పరిస్థితి అయిపోతుంది. ఇక్కడన్నా నువ్వు బుద్ధి తెచ్చుకొని ఇట్లాంటి దౌర్భాగ్యమైన పనులు ఆపేసి ఇవాళ ప్రజలకు సర్వీస్ చేసే ఉద్దేశంగా నడవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ మా కౌశిక్ అన్నను వెంటనే విడుదల చేయాలని, లేకపోతే రానున్న రోజుల్లో తప్పకుండా బుద్ధి చెప్తామని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కౌశిక్ అన్న. ఈరోజు కౌశిక్ రెడ్డి గారి అక్రమ అరెస్టును ఖండిస్తున్నాం. ప్రజలంతా ఒకసారి గమనించాలని ఇల్లంతకుంట వేదికగా కోరుతున్నాం. తెలంగాణ ప్రజలు చక్రధర్ గౌడ్ అనే ఒక బ్రోతల్ హరీష్ రావు లాంటి పెద్ద మనిషి మీద కంప్లైంట్ చేస్తే కేసు రిజిస్టర్ చేసి ఆయనను కోర్టుకు పంపించడానికి ప్రయత్నం చేసిన పోలీసు వ్యవస్థ, ఒక శాసనసభ్యుడు, నియోజకవర్గానికి అధిపతి, ఒక శాసనసభ్యుడు కనుక నా ఫోన్ ట్యాపింగ్ అయిపోతుంది, మాకు రక్షణ లేదు, మాకు రక్షణ కల్పించండి, దీనికి కారణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని ఆయన కంప్లైంట్ చేయబోతే కంప్లైంట్ తీసుకోకుండా పోలీసు పరారైతే ఎందుకు తీసుకోరు అని నిలదీసి అడిగితే ఇవాళ విధులకు ఆటంకం, తప్పు చేసిండు అనేటువంటి సంకేతంతో ఆ కేసు పెట్టి లోపలికి వేయడం అనేది ప్రజలంతా గమనించాలని కోరుతున్నాం. ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి. ఎందుకు అంటే కౌశిక్ రెడ్డి కాదు, ఖతర్నాక్ రెడ్డి అనే సంగతి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయన వెంట ఉండి ముఖ్యమంత్రి గారు నీ సంగతి మొత్తం తెలుసు కౌశిక్ రెడ్డి గారికి. బయటికి వచ్చిన తర్వాత నీ బండారం అంతా కూడా బయట పెడతాడు. కౌశిక్ రెడ్డి అటు విడిచిపెట్టేటోడు కాదు. మేము కూడా కౌశిక్ రెడ్డి బయటికి వచ్చేదాకా నిన్ను విడిచిపెట్టేది లేదు. నీకు శాతం అయితే 9వ తారీఖు వస్తే 4,000 ఇస్తా అంటావు, 9వ తారీఖు వస్తే 2 లక్షలు తెచ్చుకుంటావు, 9వ తారీఖు ఇస్తే అప్పును మ్యాప్ అంటావు. అరే గవ్వాన్ని గంగల కలిపి
కౌశిక్ రెడ్డి అడిగే ప్రశ్నించే గొంతు నొక్కుతా అంటే తెలంగాణ ప్రజలు ఊరుకునేటోళ్ళు కాదు. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా రాబోయే రోజులలో నీకు తగిన బుద్ధి చెప్తారు. నువ్వు ఎక్కడ ఏ ప్రోగ్రాం చేసినా మేము అడ్డుకుంటాం. కౌశిక్ రెడ్డి పక్షాన కౌశిక్ రెడ్డి లోపల ఉన్న బయట గొంతుకలు హుజురాబాద్ కాన్స్టిట్యూషన్ నుంచి బయలుదేరుతాయి. హైదరాబాద్ కూడా బయలుదేరుతాం. హుజురాబాద్ తడాకేందో చూపిస్తామని తెలియజేస్తూ కౌశిక్ రెడ్డి గారిని బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలకు పాల్పడుతుంది. మరి దాన్ని ప్రజలంతా కూడా గమనిస్తూ ఉన్నారు. మరి రేవంత్ రెడ్డి గారు ఈ సహచార మంత్రి గారికి ఒక విన్నపం, ఈ తెలంగాణ పోరాటం అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేకమైన పోరాటాలు చేసిన మా హరీష్ రావు ఈ అరెస్టులు, ఈ పోలీస్ స్టేషన్లు, ఈ ధరలు కొత్తగా మాకు మా బీఆర్ఎస్ నాయకులకు బ్రహ్మాండంగా రోడ్ల మీదకి వచ్చి మంటా మార్పు చేసి రైలు రోకో చేసి బస్సులు రోకో చేసి సాధించుకున్న తెలంగాణ మాది. మరి తెలంగాణలో అనేకమైన కేసులు అయినాయి. ఏ రోజులో భయపడలేదు, వెనుక తీసుకోలేదు. తెలంగాణ ఉద్యమం అంటేనే మాకు ఊపిరి కనుక ఈరోజు నీకు తిరగబడితే నిన్ను ప్రశ్నిస్తే నువ్వు అరెస్ట్ చేస్తావు. ఈ అరెస్ట్ అనేది మాకు లెక్కనే కాదు మా బీఆర్ఎస్ నాయకులకు. మరి దాన్ని గమనించవలసిన అవసరం ఉన్నది. నేను ఇవాళ జైలు వేస్తానా, పోలీసులను పట్టిస్తానా, ఎక్కడిక్కడ బంద్ చేస్తానని చెప్పని మీరు అనుకుంటే అది పొరపాటు. ఇవన్నీ కూడా మాకు ఈ తెలంగాణ రాష్ట్రం రాకముందు చేసినాయి. ఇవన్నీ మేము మరి వచ్చినాక సరైన పరిపాలన ప్రజలకు అందించిన మా ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో మరి హరీష్ రావు అదేవిధంగా మా బీఆర్ఎస్ నాయకులు కూడా అనేకమైన సమస్యల మీద మరి అవగాహన చేసుకొని పేద ప్రజలకు ఏదైతే బాగుంటుందని చెప్పి ఆలోచనతో ఇవన్నీ అంటే సామాన్య మానవులకు ఏదైతే బాగుంటుందని చెప్పిన దాని మీద మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని రాష్ట్రాన్ని మరి ఎన్నడూ లేని విధంగా బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తే ఈరోజు తెచ్చుకున్న తెలంగాణను దొంగసరా చూపిపోయినావు అబద్ధాలు ఆడి. మరి ఇలా పోలీసులతో అరెస్ట్ చేస్తానా, కేసులు పెట్టిస్తానా, దీంతో వీళ్ళు తగ్గుతారని కాదు, తగ్గడం అనేది ఉండేది. ఇంకా ఉవ్వెత్తునాలు ఎత్తాం. తప్పకుండా ఈ యొక్క తప్పులన్నీ కూడా నిలదీసుకుంటూ మరి మీ ఎంబడే పడతామని చెప్పని తెలియజేస్తూ మరి అరెస్ట్ అయిన నాయకులందరూ కూడా బేషరతుగా విడుదల చేయాలని కోరుతున్నాం.